ప్రపంచంలో ఎక్కడో సరిహద్దుల్లో జరిగే యుద్ధాల గురించి మనం వింటుంటాం. కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం మన లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది మన ఇష్టానికి మన ధర్మానికి మధ్య జరిగే పోరాటం. ముఖ్యంగా ఈ రోజుల్లో సంబంధాలు కేవలం అవసరాల కోసం వాడుకునే సాధనాలుగా మారిపోతున్నాయి. ఒకరి నమ్మకాన్ని మన స్వార్థం కోసం వాడుకోవడం తప్ప ఒప్ప? ఈ రోజు ఈ లోతైన భావోద్వేగ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఒక సామాన్య అబ్బాయి మనసు నిండా ప్రేమతో ఒక అమ్మాయిని నమ్ముతాడు. ఆ అమ్మాయికేమో విలాసవంతమైన జీవితం గడపాలని, ఖరీదైన వస్తువులు కావాలని చాలా ఇష్టం. ఆమె ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. కానీ నిజానికి ఆమెకు అతని మీద ప్రేమ కంటే అతను ఇచ్చే బహుమతులు, అతను చూపే విలాసాల మీదనే ఎక్కువ మక్కువ ఉంటుంది. ఇక్కడ ఆమె తన ఇష్టాన్ని అంటే సౌకర్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రేమ అనే ధర్మాన్ని పక్కన పెడుతుంది. అతని దగ్గర డబ్బు ఉన్నంత కాలం ఆమె చాలా ప్రేమగా ఉంటుంది. కానీ అతనికి కష్టం వచ్చినప్పుడు లేదా అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే మరొకరు దొరికినప్పుడు ఆమె మనసులో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఇతనితో ఉంటే నా కష్టాలు తీరవు, నా ఇష్టాలు నెరవేరవు అని ఒక ఆలోచన. కానీ ఇతను నన్ను ప్రాణం కంటే మిన్నగా నమ్మాడు కదా, ఇతన్ని వదిలేయడం ధర్మం కాదు అని మరో ఆలోచన. ఇక్కడ ఆమె తన స్వార్థపూరితమైన ఇష్టాన్నే ఎంచుకొని అతన్ని వాడుకుని వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఆ అబ్బాయి మానసికంగా కుంగిపోతాడు. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, సమాజంలో నమ్మకం అనే ధర్మం మీద జరిగిన దాడి. చివరకు ఆమె తన ఇష్టాన్ని నెరవేర్చుకున్న మనసులో ఎక్కడో ఓ చోట తను చేసిన అధర్మం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకరి భావోద్వేగాలను వాడుకొని పొందే సుఖం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అతన్ని ఒక వస్తువులా వాడుకొని అవసరం తీరిపోగానే నువ్వు నాకు నచ్చడం లేదు అని ఒక చిన్న నెపం చెప్పి వదిలేస్తుంది. ఆ క్షణం ఆమె గెలిచానని అనుకోవచ్చు, కానీ అక్కడే అసలైన యుద్ధం ఓడిపోయింది. ధర్మాన్ని కాలరాసి పొందిన ఏ ఇష్టమైనా ఏ సుఖమైనా మనిషికి శాంతినివ్వదు. ఆ అబ్బాయి కళ్ళల్లో కనిపించే శూన్యం, అతని నమ్మకం ముక్కలైనప్పుడు వచ్చే నిశ్శబ్దం ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకరి భావోద్వేగాలను తన స్వార్థం కోసం వాడుకోవడం మనిషి చేసే అతి పెద్ద అధర్మం. ఇక్కడ ఒక మనిషిని మనిషిగా చూడకుండా ఒక వస్తువులా చూడటం అతి పెద్ద లోపం. క్షణికానందం శాశ్వత విలువ. ఇష్టం ఇచ్చే సుఖం తాత్కాలికం, కానీ ధర్మం ఇచ్చే ప్రశాంతత శాశ్వతం. అంతర్యుద్ధం ఏమంటే నేను బాగుండాలి అనే స్వార్థానికి, నేను నీతిగా ఉండాలి అనే విలువలకి మధ్య జరిగిన పోరాటమే ఈ కథ. చివరగా ఒక్క మాట, ఎదుటి మనిషి మనల్ని నమ్మి ప్రాణం ఇస్తున్నప్పుడు వారిని మన సౌకర్యం కోసం వాడుకోవడం మన ఇష్టం కావచ్చు, కానీ వారిని గౌరవించడం మన ధర్మం. ఆ ఇష్టాన్ని గెలిపించి ధర్మాన్ని ఓడిస్తే మిగిలేది కేవలం ఒంటరితనం మాత్రమే. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘర్షణ ఎదురైందా? ఈ కథ విన్న మీకేమనిపించింది? ఇష్టమా ధర్మమా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే నలుగురితో పంచుకోండి. ఇలాంటి కథలు ఛానల్లో ఇంకా ఉన్నాయి, చూడండి.